క్యారెక్టర్ అంటే జీవితం, క్యారెక్టర్ అంటే స్వభావం. మనం చాలా ప్రసంగం చేస్తాం, స్టార్ట్ చేస్తాం, చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. అది ఈ రోజు నేను చెప్తున్నా, ఏ స్వభావం గుణగణాలే. ఒక రోజున ఒక కుర్రోడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు పూర్ గుడిసెలో. ఈ మాస్టర్ గారు వెళ్ళారండి. ఎవరు వెళ్ళారు? మాస్టర్ గారు. అంటే అమ్మ గారు అంటే లేదు అని చెప్పాడు. అమ్మ పనికి వెళ్ళేది. ఈ బాబు అంత చచ్చికాడు, ఆడుకునే పిల్లడుగా. అమ్మ సాయంత్రం వచ్చింది, అమ్మ నీకోసం యేసు ప్రభు వచ్చానని చెప్తాడు. ఏం చెప్పాడు? అమ్మ నీకోసం యేసు ప్రభు. తల్లి కంగారు పడిపోయింది. యేసు ప్రభు రావడం ఏంటరా? నేను ప్రార్థనకి వెళ్తా, ఓకే. యేసు ప్రభు నాకు తెలుసు, ఓకే. నేను ప్రార్థన చేసుకున్నా, ఓకే. యేసు ప్రభు రావడం ఏంటి? ఇంకేం అర్థం కాలేదు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చాడంటే కదా మనకందరికి ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు యేసు ప్రభు వచ్చాడని ఎవరని చెప్పారంటే ఎలా ఉంటుంది? యేసు ప్రభు రావడం ఏంటి అంతేనా? అంతే కదా. అంటే మన సెన్స్లో మనం ఆలోచించింది ఏంటంటే యేసు ప్రభు ఎత్తుకోవాలి. ఈమె కొద్దిగా గాబరైంది. సర్లే కామ్గా ఉంది. మీకు చెప్పడం రాదు, తెలియదు, లేకపోతే అయిందా ఏంటో సంథింగ్ అనుకున్నాం. అయిపోయిన తర్వాత అది మనం ప్రార్థన పడుతుంది కదా. పాస్ గారు చెప్పారు, అమ్మ మనం రోజున ఇంటికి వచ్చాను, మీ అబ్బాయి తప్ప ఎవరు లేరు, పనికి వెళ్ళేవాడు. మాస్టర్ గారు చూసి అబ్బాయి గుర్తించింది ఏం లేదు సార్. మాస్టర్ గారు వచ్చారని చెప్పలేదు. ఎవరు వచ్చారని చెప్పింది? మన మాస్టర్ యేసు ప్రభుకి ఇప్పుడున్న సంఘాలకి మనకి అంత తేడా వచ్చింది, అంత తేడా వచ్చేసింది. కాబట్టి ఆ కుటుంబం చూడండి, మాస్టర్లో యేసు ప్రభు చూసాడు. అది నేను చెప్పేది విషయం. యేసు ప్రభు చూశాడు కానీ పాస్టర్ వచ్చాడని చెప్పలే. ఎవరు వచ్చారని చెప్పాడు? యేసు ప్రభు వచ్చాడు. అపోస్తలులు, ప్రధాన యాజకులు, ఈ రెండు పదాలు మళ్ళీ బైబిల్ డీటెయిల్గా మీరు చదువుతూ ఉండాలి. ఎందుకంటే కొన్ని విషయాలు ఇంకా మీకు నేను చెప్తాను. ఎందుకంటే చాలా డెప్త్ ఉంది. మీరు అందులో దావీదు అంటాడు, బైబిల్ వాక్యం ధ్యానం చేసినప్పుడు అంట రాత్రి జాములు అందరి కొవ్వులు మెదడులో తింటున్నట్లు ఆయన కనిపించింది. అంత ధ్యానం చేసి ఓకే. అపోస్తలుడు, అపోస్తలుడు అంటే ఎవరు? పిలువబడినవాడు. ఇంకా అపోస్తలుడు అంటే ఏంటి? సేవకులు. మన సంఘాలు బోధించేవారు. చిన్న పదాలకు అర్థాలు కూడా తెలియకపోతే ఇబ్బంది అవుతుంది. అపోస్తలుడు అంటే ఏంటి? పంపబడినవారు. ఎవరు పంపబడినవారు? ఎవరన్నా మీరని చెప్పింది? అదే చెప్తారు, అదే చెప్పిన. ఇప్పుడు అపోస్తలులు 12 మంది ఉన్నారు. అపోస్తలులు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఈరోజు చాలా మంది పెట్టుకున్నారు. మన పాస్టర్ మీటింగ్ లో చెప్పారు ఎవరంటే అందరికి తెలిసింది. అపోస్తలులు అంటే హూ సెంట్.